హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టంట్ కారం దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇన్స్టంట్ కారం దోశకి కావాల్సిన పిండి: ముందుగా 1 కేజీ బియ్యానికి 100 గ్రాముల మినపప్పు వేసుకోవాలి. దీనిని ఈ విధంగా మిక్స్ చేసుకొని పిండి పట్టించుకోవాలి. 5 కప్పుల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. పిండిలోకి తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తగినంత కారం, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుతున్నప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకోవాలి. పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఈ విధంగా వేసుకోవాలి. దోశపై ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైడ్కి మలుచుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా పిండితో దోశలు వేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టంట్ కారం దోశ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.